ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒలింపిక్స్ చరిత్ర గురించి, అలాగే ఆధునిక ఒలింపిక్స్ గురించి కొన్ని ఎంసీక్యూ ప్రశ్నలు అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇంతకుముందు వీడియోస్ అప్లోడ్ చేసింది అది కొంచెం ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేదు అన్నారు. సో కాబట్టి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ షూట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో పూర్తిగా మీకు నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా ఎండ్ వరకు అయితే వినండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఒలింపిక్స్ గురించి, అలాగే ఆధునిక ఒలింపిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆప్షన్ ఏ 500 BC, ఆప్షన్ బి 776 BC, ఆప్షన్ సి 300 BC, ఆప్షన్ డి 1000 BC. సో మనకు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 776 BC అనేది లో మనకు ఒలింపిక్స్, ప్రాచీన ఒలింపిక్స్ అయితే ప్రారంభమయ్యాయని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, సో 776 BC నుంచి 393 AD వరకు మనకు ప్రాచీన ఒలింపిక్స్ అయితే జరిగినాయి. సో సుమారుగా 1000 సంవత్సరాల పైగా అయితే ఈ ఒలింపిక్స్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఒక రోమన్ చక్రవర్తి థియోడిస్ I వాటిని నిషేధించడం జరిగిందనమాట. ఓకే, సో ఎందుకోసం అంటే పాగన్ మతపరమైన అభ్యాసంగా నిషేధించాడనమాట. సో దాదాపుగా 293 వేడుకలు జరిగాయి అప్పుడు. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించారంటే 1896లో మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే 1896లో మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఇది ఒకటో ప్రశ్న. సో నెక్స్ట్ రెండవ ప్రశ్న గురించి అయితే పోదాం. ఓకే, ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఓకే, సో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగేవి? ఓకే, సో ఆప్షన్ ఏ ఎథెన్స్, ఆప్షన్ బి స్పార్టా, ఆప్షన్ సి ఒలింపియా, గ్రీస్. సో ఆప్షన్ డి వచ్చేసి కోరింత్. సో ఎక్కడ జరిగేవి అంటే ఒలింపియా అండ్ గ్రీస్లో అయితే జరిగేవి అనమాట. ఓకే, ఒలింపియా అండ్ గ్రీస్లో అయితే జరిగాయి. సో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు సో గ్రీస్లోనే ఒలింపియా వద్ద జరిగేవని గుర్తుంచుకోవాలి. సో అలాగే ఒలింపియా పశ్చిమ పెలోపనీస్లో ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశంని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ జ్యూస్ మందిరం ఉండేదన్నమాట. అందుకనే వీటిని, ఈ ప్రదేశాన్ని పవిత్రమైన ప్రదేశం అని వాళ్ళు భావించేవారు. సో ఒలింపిక్ అనే పేరు ఒలింపియా నుంచి వచ్చిందనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మూడవ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్ క్రీడలలో పాల్గొనటానికి అర్హత ఏమిటి? ఆప్షన్ ఏ అందరూ పాల్గొనవచ్చు, ఆప్షన్ బి కేవలం గ్రీక్ పౌరులైన పురుషులు మాత్రమే, ఆప్షన్ సి మహిళలు మాత్రమే, ఆప్షన్ డి సైనికులు మాత్రమే. మనకు సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ప్రాచీన ఒలింపిక్ క్రీడల్లో కేవలం గ్రీక్ పౌరులు అంటే పురుషులు మాత్రమే పాల్గొనేవారు అన్నమాట. ఓకే, సో మహిళలకు అర్హత అనేది ఉండేది కాదన్నమాట. అసలు చూడడానికి కూడా అనుమతించేవారు కాదని గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్ క్రీడల్లో విజేతకు ఏమి ఇచ్చేవారు? ఆప్షన్ ఏ బంగారు పతకము, ఆప్షన్ బి ఆలివ్ పూల కిరీటము, ఆప్షన్ సి వచ్చేసి వెండి పతకము, ఆప్షన్ డి డబ్బు. ఓకే, సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్ క్రీడల్లో ఏ క్రీడలు ఉండేవి? ఆప్షన్ ఏ
క్రికెట్, ఫుట్బాల్. ఆప్షన్ బి స్టేడియం, పరుగు, మల్లయుద్ధం, పెంటాథ్లిన్, రథ పోటీలు. సో నెక్స్ట్ బాక్సింగ్. ఆప్షన్ సి వచ్చేసి ఈత, టెన్నిస్. ఆప్షన్ డి హాకీ, బ్యాడ్మింటన్. సో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు సో ఏవి ఉండేవి అంటే స్టేట్ రేసు, రెజ్లింగు, పెంటాథ్లిన్, రథ పోటీలు, బాక్సింగ్, అలాగే డిస్కస్ త్రో. ఓకే, సో ఇవి కూడా ఉండేవి అనమాట. డిస్కస్ త్రో, జావ్లిన్ సో ఉండేవి అనమాట. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎంతకాలం పాటు జరిగేవి? ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎంతకాలం పాటు జరిగేవి? సో ఆప్షన్ ఏ 1 రోజు, ఆప్షన్ బి 3 నుంచి 5 రోజులు, ఆప్షన్ సి 7 రోజులు, ఆప్షన్ డి 2 వారాలు. మనకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 నుంచి 5 రోజులు అనేది జరిగేవి అనమాట. సో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు సాధారణంగా 5 రోజులు జరిగేవి. సో మొదటి రోజు మతపరమైన కార్యక్రమాలు అంటే జ్యూస్ పూజలు జరిగాయి అనమాట. ఆ తర్వాత రోజుల వారీగా వివిధ క్రీడలు అయితే నిర్వహించేవారు. సో చివరి రోజు విజేతలకు పురస్కారాలు ఇచ్చేవారు అన్నమాట. నెక్స్ట్ 7వ ప్రశ్న. ప్రాచీన ఒలింపిక్ క్రీడల్లో ఏకచర్య అంటే ఏమిటి? మతపరమైన పూజ, ఒలింపిక్ సమయంలో యుద్ధ విరామణ, పవిత్ర విరామం. ఆప్షన్ సి విజేత పేరు, ఆప్షన్ డి ఒక క్రీడా రకం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 8వ ప్రశ్న. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎంతకాలం జరిగాయి? ఓకే, సో ఆప్షన్ ఏ 100 సంవత్సరాలు, ఆప్షన్ బి 1200 సంవత్సరాలు అంటే 776 బీసీ నుంచి 393 ఏడి వరకు, ఆప్షన్ సి 500 సంవత్సరాలు, ఆప్షన్ డి 50 సంవత్సరాలు. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు 776 బీసీ నుంచి 393 ఏడి వరకు జరిగాయి అన్నమాట. దాదాపుగా సో 1200 సంవత్సరాల పైగా జరిగాయి. ఓకే, సో తర్వాత ఏం జరిగిందంటే రోమన్ చక్రవర్తి థియోడస్ I ఆయన నిషేధించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఆధునిక ఒలింపిక్స్ గురించి తెలుసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్. సో ఆధునిక ఒలింపిక్ క్రీడలు పునరుద్ధరించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి హెన్రిక్ లింగ్, ఆప్షన్ సి వచ్చేసి బారోన్ పియర్ డి కోపర్టిన్, ఆప్షన్ డి నెహ్రూ. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ఎక్కడ జరిగాయి? సో ఆప్షన్ ఏ 1900 ప్యారిస్, ఆప్షన్ బి 1896 ఎథెన్స్ గ్రీస్, ఆప్షన్ సి 1904 సెయింట్ లూసెన్, ఆప్షన్ డి వచ్చేసి 1908 లండన్. సో ఎక్కడ జరిగాయి అంటే 1896 ఎథెన్స్ మరియు గ్రీస్లో అయితే జరిగాయి అన్నమాట. ఓకే, సో మొదటి ఆధునిక ఒలింపిక్స్ అనేది 1896లో జరిగాయని గుర్తుంచుకోవాలి. సో ప్రాచీన క్రీడలు జన్మస్థలమైన గ్రీస్లోనే పునఃప్రారంభం చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ 14 దేశాల నుండి 241 అథ్లెటిక్లు పాల్గొన్నారని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ 3వ ప్రశ్న. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1886, ఆప్షన్ బి వచ్చేసి 1890, ఆప్షన్ సి వచ్చేసి 1894,
ఆప్షన్ డి 1900. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి 1894 అయితే రైట్ ఆన్సరు. 1894లో స్థాపించడం అయితే జరిగింది. ఓకే, ఫర్ దిస్ మోటో ఆయన సూచించారన్నమాట. నెక్స్ట్ 5వ ప్రశ్న, ఒలింపిక్ చరిత్రలో ముఖ్యమైన మైలురాళ్ళు ఏమిటి? ఓకే, సో ఆప్షన్ ఏ కేవలం 1896, ఆప్షన్ బి 1896 ఏథెన్స్, 1924 వింటర్ ఒలింపిక్స్, 1960 టెలివిజన్, 1984 1924, ఆప్షన్ డి కేవలం 2020. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అనేది సో ఒలింపిక్ చరిత్రలో ముఖ్యమైన మైలురాయిగా చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 6వ ప్రశ్న, మహిళలకు ఆధునిక ఒలింపిక్స్లో అనుమతి ఎప్పటి నుండి? సో ఆప్షన్ ఏ 1896 నుంచి, ఆప్షన్ బి 1900 ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి, ఆప్షన్ సి 1920 నుండి, ఆప్షన్ డి 1960 నుండి. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 1900లో ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళలు మొదటిసారిగా పాల్గొనడం అయితే జరిగింది. సో టెన్నిస్ మరియు గోల్ఫ్లో ఆ సమయంలో కేవలం 22 అంటే గోల్ఫ్ అనే ఆటలు వాళ్ళు ప్రారంభించారన్నమాట. సో నెక్స్ట్ ఆ సమయంలో కేవలం 22 మంది మహిళలు పాల్గొన్నారని గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 2012 లండన్ ఒలింపిక్స్లో అన్ని దేశాలు అంటే సుమారుగా 204 దేశాలు అయితే మహిళలు పాల్గొనడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 7వ ప్రశ్న, శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు మొదటిసారిగా ఎప్పుడు జరిగాయి? సో ఆప్షన్ ఏ 1920, ఆప్షన్ బి 1924, ఆప్షన్ సి 1932, ఆప్షన్ డి 1940. సో మొదటిసారిగా ఎప్పుడు జరిగినాయి అంటే వింటర్ ఒలింపిక్స్ 1924లో అయితే జరగడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న, ఒలింపిక్స్లో మొదటిసారిగా టెలివిజన్ బ్రాడ్కాస్ట్ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1920, ఆప్షన్ బి 1936, ఆప్షన్ సి 1948, ఆప్షన్ డి 1960. సో ఒలింపిక్స్ మొదటిసారిగా టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అనేది 1936లో అయితే జరిగిందనమాట. సో బెర్లిన్ ఒలింపిక్స్లో మొదటిసారిగా టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అనేది జరిగింది. సో ఇది లోకల్ బ్రాడ్కాస్ట్ మాత్రమే. సో నెక్స్ట్ అంతర్జాతీయ బ్రాడ్కాస్ట్ వచ్చేసి 1960లో జరిగిందన్నమాట. సో రోమ్ ఒలింపిక్స్ నుంచి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఓకే, సో నెక్స్ట్ మన బ్లాగ్ గురించి అండి. సో ఎలా విజిట్ కావాలి, అలాగే ఎలా నేర్చుకోవాలి. సో ఖాళీగా ఉన్న సమయంలో మీ దగ్గర బుక్స్ ఉండవు కాబట్టి మీరు బ్లాగ్లో వెళ్ళి సో అప్పుడప్పుడు మీకు టైంపాస్ కానప్పుడు సో మీరు బ్లాగ్ విజిట్ చేసి అక్కడైతే రీడ్ చేయవచ్చు. సో మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే ఈ బ్లాగ్లో అయితే ఉంటాయి. ముఖ్యంగా ఏపీడిఎస్సి సిలబస్ ఆధారంగా మనము ఈ కంటెంట్ అనేది తయారు చేయడం అయితే జరిగింది. ఓకే, సో మీకు ఆల్రెడీ మీకు మజిల్ సిస్టమ్, అలాగే స్పోర్ట్స్ సైకాలజీ, బ్లడ్ సర్క్యులేషన్స్ ఇవన్నీ వాట్సాప్ ఛానల్లో షేర్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఒకసారి ఎలా విజిట్ కావాలనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, సో బ్లడ్ సర్క్యులేషన్ గురించి అయితే ఇక్కడ మీరు ఈ ట్యాబ్ పైన ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, కొంచెం మ్యాక్సిమైజ్ చేద్దాము. ఓకే,
సో ఇది ఫ్రెండ్స్ ఆ యొక్క బ్లాగ్ యొక్క సైటు. సో మనం బ్లడ్ అండ్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి ఇక్కడైతే రాయడం అయితే జరిగింది. సో ఇక్కడ మోస్ట్లీ హెడర్లో మీకు అన్ని ట్యాబ్స్ అయితే ఉంటాయి. అంటే ఏ ఏ టాపిక్ మీకు కావాలో సో ఆ టాపిక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ బ్లడ్ కాన్స్టిట్యూషన్స్ గురించి ఉన్నాయి. ఓకే, సో బ్లడ్ కాన్స్టిట్యూషన్స్ తర్వాత ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ గ్రూప్స్ గురించి ఇక్కడ మనకి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు బ్లడ్ గ్రూప్ గురించి మొత్తం డీటెయిల్గా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ హార్ట్ స్ట్రక్చరు దాని గురించి మొత్తం వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ లేయర్స్ అనేది ఇంపార్టెంట్. సో హార్ట్ యొక్క లేయర్స్ ఎపికార్డియము, మయోకార్డియం, ఎండోకార్డియం. సో దీనిపైన బిట్ అనేది తరచుగా అడుగుతూ ఉంటాడు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గుండెల గదుల గురించి కూడా అడుగుతాడు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకు సర్క్యులేషన్ కూడా ఉంది. ఓకే, సో అలాగే బ్లడ్ ప్రెషర్ గురించి ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్, సిస్టోలిక్, డయాస్టోలిక్. సో మొత్తం ఫిల్టర్ చేసి రాయడం అయితే జరిగింది. సో ఫైనల్గా మీరు ఎగ్జామ్ కూడా ఇక్కడ ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఆ కంటెంట్ చదివిన తర్వాత లేదా మీ బుక్కుల్లో చదివిన తర్వాత. సో ఇక్కడ ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, ఒక 30 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి ఒక్క టాపిక్ పైన. ఓకే, సో మీకు ఆన్సర్ కావాలంటే కూడా ఇక్కడ షో ద ఆన్సర్ కొట్టేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఎంతో యూజ్ఫుల్గా అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లాట్స్.